కళ్యాణం అంది. కళ్యాణం అంటే ఏంటి అర్థం? కళ్యం సుఖం అనయతి ప్రాపయతి. కళ్యం సుఖం, సుఖమును పొందింప చేసేటటువంటిది కళ్యాణం. ప్రాపయతి మనకు అనుగ్రహిస్తుంది ఆ కళ్యాణం అనేటువంటిది. కాబట్టి అటువంటి గొప్పనైనటువంటి అదృష్టాన్ని మనమందరం కూడా కోరుకున్నాం. ఆనాడు రామదాసు గారు పొంగిపోయారు. రామభద్ర రార శ్రీరామచంద్ర రార తామరస లోచన సీతా సమేత రార రామభద్ర రార శ్రీరామచంద్ర రార తామరస లోచన సీతా సమేత రార ముద్దుగా కౌసల్య ముద్దు పెట్ట వేగరార. అంటే కౌసల్యాదేవి ముద్దు పెట్టి చక్కగా ఆయనను అలంకరించిందంట ఆనాడు పెళ్లి కొడుకుగా వచ్చిన తర్వాత. అట్లా ఈనాడు మనం ఆ స్వామిని చేసుకుంటున్నాం. అంటే కౌసల్యాదేవికి కూడా దొరకనటువంటి అదృష్టం మనకు దొరికింది, దశరథుడికి కూడా దొరకనటువంటి అదృష్టం మనకు దొరికింది. ఈనాడు రామచంద్రమూర్తి అక్కడ విజయం చేసి ఉన్నాడు, సీతమ్మ సహితంగా విజయం చేసి ఉన్నాడు. చూద్దాం ఆ స్వామి వారి యొక్క కళ్యాణం.